బయటే కాదు ఇంట్లో కూడా ఏది తినాలన్నా ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితి. దీనికి ప్రధాన కారణం కల్తీ. పాల నుండి నీళ్ళ వరకు, కూరగాయల నుంచి వెళ్ళి పండ్ల వరకు ఏది చూసినా కల్తీ అనేది కనిపిస్తూ ఉంది. ఈ విషయంలో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంటు ఏ రకమైన చర్యలు చేపడుతుంది? ఈ అంశాలపైన మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సంగీత సత్యనారాయణ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఈ ప్రభుత్వం చాలా ఫోకస్ చేసింది ఫుడ్ సేఫ్టీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉంది. ఈ విషయంలో ఫోకస్ చేసినప్పటికీ కేసుల సంఖ్య కూడా అంతే పెరుగుతుంది. మీరు ఎక్కడ ఫిర్యాదులు వచ్చినా వెళ్ళినా, లేకుంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి తనిఖీలు చేసినా ఫుడ్ విషయంలో కల్తీ అనేది కనిపిస్తుంది. ఈ విషయంలో మీ డిపార్ట్మెంట్ పరంగా ఏ రకమైన చర్యలు చేపడుతున్నారు? ఇట్ ఈస్ అ సైకిల్. ఆబ్వియస్లీ కేసెస్ ఎందుకు అవుతున్నాయి? తనిఖీలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి. అండ్ కేసెస్ అయ్యేటప్పటికి మళ్ళీ దాన్ని ఫాలో అప్ చేయడానికి ఇట్లాంటి ఇష్యూస్లో ఇంకా తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంటుంది. దాట్ సెడ్, ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆనరబుల్ మినిస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్, బికాస్ ఫుడ్ కల్తీ అనేది క్వైట్ మెనీ అడల్టరేషన్స్ అవుతున్నాయి. అన్ఆథరైజ్డ్ లైసెన్స్ లేకుండా పనిచేస్తూ ఈ కల్తీ విషయంలో కొంచెం ఎక్కువగా అవుతున్నాయి ఇట్లాంటి కేసెస్. కాబట్టి దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలి అండ్ ఇంక్రీజ్డ్ ఇన్స్పెక్షన్స్ చేయాలి అండ్ ఇన్స్ట్రక్షన్స్ మేరకే వీ హ్యావ్ బీన్ ఫోకసింగ్ ఆన్ ఇట్. ఎస్పెషలీ రిస్క్ బేస్డ్ ఇన్స్పెక్షన్స్ అనేటివి ఉంటాయి. అంటే నార్మల్గా ఎనీథింగ్ ప్యాకేజ్డ్ మెటీరియల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ మనకి పెట్టినవి ఫుడ్ అనే డెఫినేషన్లో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ ఇవి అనేది ఎఫ్ఎస్ఎస్ఐ యాక్ట్ మేరకే ఉంటాయి. ఇట్ క్యాన్ బీ మీట్, it can be milk and milk products, it can be spices, salt, ఇట్లాంటివి కొన్ని రిస్క్ బేస్డ్ ఇన్స్పెక్షన్స్ అనేటివి దాని మీద కొంచెం దృష్టి ఎక్కువ సారించడం జరిగింది. లాస్ట్ 6 monthsలో మీరు ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళు అత్యధికంగా కల్తీ అయినట్టుగా గుర్తించిన వాటిలో ఏంటి? ఎగ్జాంపుల్ పాలు కానీ, లేకుంటే ఇంకా పాల పౌడర్ లాంటివి కానీ, ఇలాంటివి ఎందులో మీరు టాప్ కేసులు నమోదు చేశారు? డిఫరెంట్ వెరైటీస్ అయితే ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది. ఇన్ ద డిస్ట్రిక్ట్స్ మనం చూస్తే కొన్ని మిల్క్ హ్యాండ్లర్స్ దగ్గర ఇన్స్పెక్షన్స్లో మాకు కొన్ని కల్తీలు వచ్చాయి. స్పైసెస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్పైస్ అండ్ పల్సెస్, అంటే మనకు తినే ఈ శనగపప్పు, కందిపప్పు దాంట్లో కలర్స్ మిక్స్ చేయడం కానీ, లేకపోతే ఈ స్పైసెస్ అంటే కారము, పసుపు దాంట్లో ఇష్యూస్, నూనె ఇస్ బ్లెండింగ్ ఆఫ్ ఆయిల్స్లో చాలా తేడా కనిపించడము. దెన్ మేము ఇన్ ద హైదరాబాద్ స్పెషల్ డ్రైవ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ హైదరాబాద్ పోలీస్ హెచ్ఫాస్ట్ తోటి చాలా చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఇన్పుట్స్ తోటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కలిసి రేట్స్ చేయడం జరిగింది. సో దాంట్లో కూడా మీరు వినే ఉంటారు, కల్తీ పనీర్ కానీ, మిల్క్ ప్రోడక్ట్స్, కోవా, వీటిలో ఘీ, దీస్ ఆర్ ద మోస్ట్ కామన్. ఇవి అంటే కన్జంప్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇట్లాంటి వాటిలలో చాలా మట్టుకు అవి కలపడము, ఎసెన్సెస్ కలపడము, కలర్స్, ఆర్టిఫిషియల్ ఏజెంట్స్ ఎన్హాన్సింగ్ కోసము చేసి అవ్వడం అనేది చాలా చూస్తున్నాము. సో దీస్ వర్ ద మెయిన్. మనకి కల్తీ ముఖ్యంగా మీరు చెప్పినప్పుడు స్పైసెస్ కానీ, లేకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లు కానీ, ఇవి ఎక్కువగా మీకు కంప్లైంట్లు వస్తుంటాయి. ఇవి ఇక్కడనే ప్రోడక్ట్ తయారవుతున్నాయా, లేకుంటే బయట ఎక్కడైనా తయారు చేసి హైదరాబాద్ సిటీకి తీసుకొస్తున్నారా? బోత్ వేస్. ఇక్కడ హైదరాబాద్లో రేట్ చేసినవి మాత్రము అన్లైసెన్స్డ్ ప్లేసెస్లో అబ్సల్యూట్ హైజీన్ లేకుండా అండ్ కెమికల్స్ వాడుతూ, ఆర్టిఫిషియల్ కలర్స్ వాడుతూ, ఎసెన్సెస్ వాడుతూ, ఫర్ ఎగ్జాంపుల్ ఘీ కూడా బాటిల్ ఓపెన్ చేస్తే మనకు అది నిజం ఘీ అన్నట్టే ఆ వాసన వస్తుంది. సో ఆ రేంజ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎసెన్సెస్ వాడుకుంటూ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా అవుతున్నాయి. సో దాట్ ఈస్ వేర్ పోలీస్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అక్కడ నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ మేరకు కలిసి మొత్తం ఫుడ్ సేఫ్టీ అండ్ ద పోలీస్ రేట్స్ చేయడం జరిగింది. మీకు తెలంగాణ మొత్తంలో చూస్తే క్యూర్ దగ్గరనే మీకు ఎక్కువ కూడా ఛాలెంజింగ్ ఉంటుంది. మిగతా తెలంగాణలో కొంచెం విలేజ్ లెవెల్ ఉంటుంది కానీ పెద్దగా ఉండదు. క్యూర్ విషయంలో మీరు స్పెసిఫిక్గా తీసుకుంటున్న డెసిషన్స్ ఏంటి? మనకి క్యూర్లో బికాస్ డెన్సిటీ కూడా ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు ఉన్న లైసెన్సెస్ ఆర్ ఉన్న రిజిస్టర్డ్ ఫుడ్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ చూస్తే మనకి ఇన్ తెలంగాణ సుమారుగా 1,70,000 రిజిస్టర్డ్ ఇవి ఉంటాయి. సో దాంట్లో సగానికి సగం విల్ బీ ఇన్ ద క్యూర్ ఏరియా. ఆల్మోస్ట్ 90,000 పై చిలుకు ఉన్న ఫుడ్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఈ క్యూర్ ఏరియాలోనే ఉంటాయి. కాబట్టి దీంట్లో డెన్సిటీ ఆఫ్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కువ, ప్లస్ అర్బనైజేషన్ ఎక్కువ. కాబట్టి చిన్నగా యూనిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ అన్ఆథరైజ్డ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కడంటే అక్కడ మష్రూమ్ కావడానికి కూడా ఆస్కారం అయితే ఇక్కడే ఎక్కువ ఉంటుంది. కాబట్టి
మెజారిటీ ఆఫ్ ది ఇన్స్పెక్షన్స్ ఆర్ మెజారిటీ ఆఫ్ వైలేషన్స్ కూడా మా క్యూర్ ఏరియాలోనే దొరికాయి. ఇటీవల మనం ఎక్కువ చూస్తున్నాం టీ పొడి లేకుంటే రోడ్ సైడ్ ఉండే సమోసాస్, ఇవన్నీ కూడా ఎక్కువ కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎక్కువ మనకు బేగం బజార్, రెండోది కోటి నియర్ బై, మీరున్న హెడ్ క్వార్టర్కి నియర్ బై జరుగుతుంది. దీని విషయంలో ఏమైనా విఫలమవుతున్నారని భావిస్తున్నారా, లేకుంటే టీం సరిపోదట్లేదు అనే ఒక ఏదైనా ఉందా? సి 2 ways నడుస్తుంది. వన్ థింగ్ ఇస్ చిన్న చిన్న బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళకి ఫుడ్ హ్యాండ్లింగ్ విషయం మీద పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు, వాళ్ళు ప్రొఫెషనల్ షెఫ్స్ కాకపోవచ్చు, ఇన్ జనరల్ ప్రొఫెషనల్ కుక్స్ కూడా కాకపోవచ్చు, బట్ ఒక చిన్న చిన్న బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టుకొని నడిపిస్తూ ఉంటారు. సో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ పరంగా మా మ్యాండేట్ ఒట్టి ఇన్స్పెక్షన్స్ చేయడము, రేజ్ చేయడము, కేసెస్ బుక్ చేయడం అనేదే కాదు. ఫుడ్ సేఫ్టీ యాక్ట్ పరంగా కూడా మనం వాళ్ళకి ఫుడ్ హ్యాండ్లర్ ట్రైనింగ్స్ అనేది కూడా ఇస్తాము. సో ఒక పాస్ట్ 8 to 9 months విస్తృతంగా మనము ఫాస్కోస్ ట్రైనింగ్స్ అనేటివి, అంటే ఈ రెస్టారెంట్స్ కానీ ఈ ఎస్టాబ్లిష్మెంట్స్లో ఫుడ్ సేఫ్టీ అండ్ ఫుడ్ హ్యాండ్లింగ్ ఎట్లా ఉంటుంది, అంటే స్టోరేజ్ ఎట్లా ఉంటుంది, మనము ఫుడ్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, బేసిక్ హైజీన్ స్టాండర్డ్స్ ఏమేమి మెయింటైన్ చేయాలి, సరౌండింగ్ స్టాండర్డ్స్ ఎట్లా ఉండాలి, ఇవన్నిటి మీద ట్రైనింగ్ ఇవ్వడం కూడా ఇస్ పార్ట్ ఆఫ్ మా వర్క్. సో అది మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫుడ్ హ్యాండ్లర్ ట్రైనింగ్స్ కూడా స్టార్ట్ చేశాము. అవి ఇవ్వడము ప్లస్ ఈ చిన్న చిన్న వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బేసిక్ రిజిస్ట్రేషన్స్ అనేది కూడా ఉండవు. కాబట్టి అండర్ ఫుడ్ సేఫ్టీ రిజిస్ట్రేషన్స్ చేసుకోవడము, చేసేటప్పుడే హౌ టు హ్యాండిల్ దెమ్ అనేది కూడా అవగాహన అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం. హైడ్రా, ఈగల్ ఈ రెండు కూడా ఇప్పుడు ప్రత్యేకించి ఒక పెద్ద వ్యవస్థలుగా మారాయి. అలాంటి సిస్టమ్ను ఫుడ్ సేఫ్టీ విషయంలో మీరు ఏమైనా తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నారా? ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ఆర్ వెరీ క్లియర్. రీసెంట్గా కూడా మీరు చూసే ఉంటారు, దాని మీద పకడ్బందీగా హీస్ టేకింగ్ స్టెప్స్ ఆన్ ఇట్. బేసిక్లీ సార్ అనడము ఏంటి అంటే దట్ ఫుడ్ అడల్ట్రేషన్ అండ్ డ్రగ్ అడల్ట్రేషన్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూస్ మనకి రాను అవ్వబోతుంది. బికాస్ యాజ్ అర్బనైజేషన్ ఇంక్రీజెస్ ఇట్లాంటివి మనకి నీడ్ అండ్ నెసెసిటీ ఫర్ ఎక్సెస్ ఫుడ్ బిజినెస్ ఇవి కూడా మష్రూమ్ అవుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి కొత్త బిజినెసెస్. సో అట్లా వచ్చినప్పుడు కల్తీలు కానీ ఇవన్నీ కేసెస్ అవ్వడం సహజమే. దీనికోసము ఒక కంప్లీట్ పకడ్బందీతో ఒక వ్యవస్థ స్ట్రెంగ్తెన్ చేయడం అనేది ఇట్స్ ద గవర్నమెంట్స్ మ్యాండేట్. దానికోసమే ది ఆనరబుల్ సీఎంస్ ఇన్స్ట్రక్షన్స్ రీసెంట్లీ ఆల్సో మీరు చూసారు దట్ వీ హ్యావ్ ది ఫుడ్ వింగ్, వీ హ్యావ్ ద డ్రగ్ వింగ్. సో ఎక్కడైనా కూడా మనకి కంట్రీ వ్యాప్తంగా ఒక 15 స్టేట్స్లలో ఫుడ్ అండ్ డ్రగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఒక్కటిగా ఉంటుంది. సో ఇక్కడ కూడా తెలంగాణలో FDA రెండు ఒకటే HOD ఒకటే డిపార్ట్మెంట్ లాగా మర్జ్ చేస్తూ ఆ ఫుడ్ అండ్ డ్రగ్ సర్వేలెన్స్, ఫుడ్ అండ్ డ్రగ్ ఇన్స్పెక్షన్కి కావాల్సిన వ్యవస్థ మొత్తాన్ని బలోపేతం చేయడం అనేది ఇట్స్ ద గవర్నమెంట్స్ మ్యాండేట్. దాని మీదనే ద డిపార్ట్మెంట్ ఈస్ వర్కింగ్ ఆన్. హైదరాబాద్లో వేల కొద్ది హోటల్స్ ఉన్నాయి. రెండోది రోడ్ సైడ్ కూడా అత్యధికంగా మన దగ్గర షాప్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి. వీటన్నిటిని ఇన్స్పెక్షన్ చేసే కేపబుల్ ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ దగ్గర ఉందా? అంత సిబ్బంది ఉందా? లేదండి. దిస్ ఈజ్ వన్ థింగ్ ఇస్ ఈ ఫుడ్ సేఫ్టీ అనేది ఇట్స్ అ రీసెంట్ థింగ్ వేర్ మల్టిపుల్ వైలేషన్స్ మనకు తెలుస్తుంది. అండ్ ద నీడ్ అండ్ నెసెసిటీ ఒట్టి ఎస్టాబ్లిష్మెంట్ని ఇన్స్పెక్ట్ చేయడమే కాదు, దాని హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆన్ ద పబ్లిక్ హెల్త్ ఉండి ఆ టోటల్ ఈకోసిస్టమ్ అంతా ప్రాబ్లమాటిక్గా ఉంది అనేది ఈ మధ్య ఓవర్ ద లాస్ట్ 2-3 years ఇట్ హ్యాస్ గెయిన్డ్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. సో దానికి కాను మనకి ఎస్టాబ్లిష్మెంట్ ఉంది అంటే అబ్సల్యూట్లీ నాట్. మనకి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ మేరకు వన్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మినిమం ఫర్ ఎవ్రీ 1000 రిజిస్టర్డ్ ఎస్టాబ్లిష్మెంట్స్. అన్రిజిస్టర్డ్వి మళ్ళీ రిజిస్ట్రేషన్స్ చేపియడం అనేది ఇంకొక డిఫరెంట్ మ్యాండేట్. బట్ 1:1000 రేషియోలో ఉండాలి. ఆ మేరకు అన్నా కూడా మనకి అప్రాక్సిమేట్లీ ఒక 180 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ మనకు అవసరం ఉంటుంది. కానీ యాజ్ ఆఫ్ నౌ మొత్తం స్టేట్లో మనకి ఒక 44 మందే ఉన్నారు. దాని మేరకే ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది ఆనరబుల్ సీఎం అండ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు కూడా దాన్ని స్ట్రెంగ్తెన్ ఎట్లా చేయాలి అంటే ఉన్న వేకెన్సీస్ని ఫిలప్ చేయడం ఒకటి, ప్లస్ శాంక్షన్ స్ట్రెంగ్తే లేరు కాబట్టి అడిషనల్ శాంక్షన్, ప్లస్ అడిషనలీ ఈ ఫుడ్ అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి టుగెదర్ విత్ ద పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ స్ట్రెంగ్తెన్ చేసి ఆ కంప్లీట్ వింగ్ని బలోపేతం చేయడం అనేది ఇట్ ఈస్ రైట్ నౌ బీయింగ్ అండర్టేకెన్. అది మీరు చాలా దగ్గర శాంపిల్స్ సేకరిస్తారు కదా మేడం,
ఆ శాంపిల్ని ల్యాబ్కి పంపించిన తర్వాత రిపోర్టు ఎన్ని అవర్స్లో వస్తుంటుంది? యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాంపిల్స్ ఉంటాయి. అంటే ఒకటి వేర్ మనం ఇమీడియట్గా ప్రాసిక్యూషన్ లాంచ్ చేయాలి అన్నప్పుడు యాక్ట్ శాంపిల్స్ తీయాల్సి ఉంటుంది. అంటే అండర్ ది యాక్ట్ దానికి పంచనామా డిఫరెంట్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ శాంపిల్స్ డిఫరెంట్ ఉంటుంది, దానికి లేబుల్స్ డిఫరెంట్గా ఉంటుంది. 4 శాంపిల్స్ ఫర్ ఎవ్రీ ఒక ప్రోడక్ట్ అనేది తీయాల్సి ఉంటుంది. అది తీసి మనం ల్యాబ్కి పంపిస్తాము. విదిన్ 14 days ఆ ల్యాబ్ హ్యాస్ టు గివ్ ది అనాలిసిస్. డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఘీయే పంపించాను. ఘీ డెన్సిటీ ఒకటి ఉంటుంది, కలర్ ఒకటి ఉంటుంది, మేబీ అడల్ట్రన్స్ ఏమేమి ఉంటాయి అనేటివి ఉంటాయి, ప్రాబబ్లీ ఎనీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయా. సో ఒక్కొక్క దాంట్లో నాకు డిఫరెంట్ పారామీటర్స్ టెస్ట్ చేసేవి ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ దాట్, నో మ్యాటర్ హౌ మెనీ పారామీటర్స్, ఒక యాక్ట్ శాంపిల్ 14 daysలో రిపోర్ట్ రావాలి అనేదే యాక్ట్ మ్యాండేట్. ఆ మ్యాండేట్లో సపోజ్ ఆ శాంపిల్ ఫెయిల్ అయింది అంటే సబ్ స్టాండర్డ్ అన్నట్టు ఉంటుంది. అండ్ దెన్ ఇట్స్ ఇంకొక కేటగిరీ ఉంటుంది వేర్ ఇట్ ఇస్ కాల్డ్ కంప్లీట్లీ అన్సేఫ్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. అవి వచ్చిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు లాంచ్ ప్రాసిక్యూషన్ ఆర్ అడ్జుడికేషన్ ప్రొసీడింగ్స్ అండర్ ది యాక్ట్ అట్లా. సో ఆ 14 days ఇస్ ద బేసిక్ మ్యాండేట్. ఇందులో పర్టికులర్ ఈ కేసెస్లో కఠినతరమైన శిక్ష ఎందుగా చూడొచ్చు? డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. కొన్నిటికి పీనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. అంటే ప్రాబబ్లీ ఆ స్టోరేజ్ ప్రాపర్గా లేదు, లేకపోతే కలర్ అడిటివ్స్ నామమాత్రంగానే ఉన్నాయి, విచ్ ఈస్ పర్మిసిబుల్ అండర్ ఇట్, బట్ ఫాలో కాలేదు అనేటివి పీనల్ ప్రొవిజన్స్ కింద అట్రాక్ట్ అయ్యే వాటికి జాయింట్ కలెక్టర్స్ ఆర్ అడ్జుడికేషన్ ఆఫీసర్స్ అని ఉంటారు. వాళ్ళ దగ్గర కేసెస్ పెట్టి పెనాల్టీస్ లెవీ చేస్తాం. అట్లా మనము ఓవర్ ద లాస్ట్ 1 year మన స్టేట్లో ఆల్ జాయింట్ కలెక్టర్స్, ఆల్ అడిషనల్ కలెక్టర్స్ ఆర్ అడ్జుడికేటింగ్ ఆఫీసర్స్ సుమారుగా 478 అప్రాక్సిమేట్లీ కేసెస్ డిస్పోజ్ చేస్తూ అరౌండ్ 50 lakhs పైచిలుకు 53 lakhs or something was the penalties levied under different tax for different vendors of different sizes. మిగతావి గ్రావిటీ ఎక్కువగా ఉన్న కేసెస్ ఫసా యాక్ట్ ప్రకారము ఇవి అన్సేఫ్, దేర్ఫోర్ ప్రాసిక్యూషన్ లాంచ్ చేయాలి అనేటివి మనము జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ వాళ్ళ క్రిమినల్ కోర్ట్స్లో మనము ప్రాసిక్యూషన్ కేసెస్ మనం ఫైల్ చేస్తాం. సో అట్లాంటివి ఆల్మోస్ట్ 300 and above cases we have filed. సో దే ఆర్ ఇన్ ద జ్యుడిషియల్ కోర్ట్స్ అండర్ డిఫరెంట్ కేటగిరీస్లో ఇప్పుడు డిఫరెంట్ హియరింగ్స్లో ఉన్నాయి. హైదరాబాద్లో చాలా పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి, 5 stars ఉంటాయి, 3 stars ఉంటాయి. ఇలా ఎప్పుడైనా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మీరు వెళ్ళినప్పుడు అటాక్లు జరగడం కానీ బెదిరింపులు కానీ ఏమైనా వచ్చాయా? అది ఎనీ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, అది ఫుడ్డే ఉండనివ్వండి, డ్రగ్గే ఉండనివ్వండి, రెవెన్యూ ఉండనివ్వండి, పోలీస్లో ఉండనివ్వండి, దట్ ఈస్ సంథింగ్ ఎవ్రీ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఎన్కౌంటర్స్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద జాబ్. సో దాంట్లో స్పెసిఫిక్గా అయ్యాయా అంటే ఎస్, అవుతూనే ఉంటాయి. అందుకు కూడా ఇన్ఫ్యాక్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ విత్ హైదరాబాద్ సిటీ పోలీస్ కలిసి రేట్స్ చేయడం జరిగింది, వేర్ వీ ఫేస్ సర్టన్ రెసిస్టెన్స్. అట్లా ఉన్నప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషనే కాదు, ఇన్ఫ్యాక్ట్ టీమ్స్ వేసుకున్నప్పుడు ఆ సీరియస్నెస్ అనేది ఉంటుంది అండ్ దెన్ బెటర్ యాక్షన్ ఉంటుంది అన్నట్టు. దట్స్ ద రీజన్ వీ వెంట్ ఇన్ ఫర్ కంబైన్డ్ రేట్స్ ఆల్సో. ఇటీవల కాలంలో ముఖ్యంగా హాస్టల్స్లో, వెల్ఫేర్ హాస్టల్స్లో ఎక్కువ కూడా ఫుడ్ పాయిజన్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. అవి ప్రతిసారి జరుగుతుంది, వారానికి 10 రోజులకు జరుగుతూనే ఉంది. దీనికి విషయంలో ఏమైనా ఎస్టాబ్లిష్మెంట్ చేయాలనుకుంటున్నారా ప్రత్యేకంగా మీ డిపార్ట్మెంట్? దీని మేరకు ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా దే హ్యావ్ స్టార్టెడ్ అవుట్ స్ట్రింజెంట్ మెజర్స్, బికాస్ అది బీసీ వెల్ఫేర్ హాస్టల్, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్, మైనారిటీ, ఎస్టీ, ఎనీ హాస్టల్స్ ఆల్సో ఆ పర్టికులర్ హెచ్ఓడి వాళ్ళ సిబ్బంది వాళ్ళు ట్రైనింగ్ చేసుకుంటూ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆ డిపార్ట్మెంట్ పరంగా చేస్తున్నారు. అడిషనల్లీ ఫుడ్ సేఫ్టీ నుంచి మనకు ఈట్ రైట్ క్యాంపెయిన్స్ అనేది ఉంటాయి. ఈట్ రైట్ స్కూల్స్ డిక్లేర్ చేసేది ఉంటుంది. సో బోత్ ప్రైవేట్ యాజ్ వెల్ యాజ్ మన గవర్నమెంట్ దీంట్లో కూడా మనము ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. ఒక 3 to 4 months ఆఫ్ కంటిన్యూస్ ట్రైనింగ్స్ ఉంటాయి. ఫస్ట్ మనం వెళ్తాము, మనము ఆ స్టోరేజ్ ఫెసిలిటీస్ చూస్తాము, కుకింగ్ ఫెసిలిటీస్ చూస్తాము, హౌ ప్రోటోకాల్స్ ఎట్లున్నాయి అనేది చూస్తాము, వాళ్ళు ట్రైన్డా కాదా అనేది చూస్తాం. అండ్ దెన్ ఆ స్కూల్స్ వేర్ దే స్టాండ్ అండ్ హౌ దే నీడ్ టు బీ ట్రైన్డ్, వాట్ చేంజెస్, ఏమేమి చేంజెస్ చేయాల్సి ఉంటుంది, వేర్ ఈ స్టాండర్డ్స్ ఆర్
ఇంక్రీజ్డ్ అనే దానికి టోటలీ లేడ్ అవుట్ ఉంటుంది యాజ్ పర్ ది యాక్ట్. సో ఈ ఈట్ రైట్ క్యాంపెయిన్స్ మనం నడిపించాము. ఎస్సీ హాస్టల్స్, ట్రైబల్ హాస్టల్స్ అండ్ ఇప్పుడు బీసీ హాస్టల్స్ ఆల్సో ఆర్ గోయింగ్ ఆన్. ప్లస్ అడిషనలీ ప్రైవేట్ మనము కొన్ని మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, బిగ్ క్యాంపసెస్ ఆల్సో అవి కూడా మనం సర్టిఫై చేసి ఫైనల్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫసై నుంచి వస్తారు, ఫైనల్ ఆడిట్ చేస్తారు. ఆఫ్టర్ దిస్ 3 to 4 months ప్రోటోకాల్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా, స్టోరేజ్ ప్రాపర్గా ఉందా, ట్రైనింగ్ అయిపోయిందా అని. అండ్ దెన్ దే సర్టిఫై దెమ్ యాజ్ ఈట్ రైట్ స్కూల్స్, ఈట్ రైట్ క్యాంపస్. అది కూడా మనం చేసి వీ హ్యావ్ డన్ క్వైట్ మెనీ స్కూల్స్. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అవుతూ ఉంది. కల్తీ అనేది అందరికీ ప్రమాదమే, చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు. కానీ కంప్లైంట్ చేయడంలో ప్రజలంతా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు అనేది స్పష్టంగా అనిపిస్తుంది. అందరూ హోటల్స్ వెళ్ళి తింటారు, రోడ్ సైడ్ తింటారు. కానీ ఆ తరహా నాలెడ్జ్ లేకపోవడం ఒకటి రీజనా, లేకుంటే నడుస్తుంది కదా నడవని అన్నట్టుగా ఏదని అనుకోవచ్చు. ఇందులో మీరు గమనించింది ఏంటి? కంప్లైంట్స్ వస్తుంటాయండి. పీపుల్ ఆర్ వెరీ విజిలెంట్. కంప్లైంట్స్ మనకి ఫుడ్ సేఫ్టీ వెబ్సైట్కి వెళ్తే మనకి ఫుడ్ కనెక్ట్ యాప్ అనేది ఉంటుంది. దెన్ వాళ్ళ నేషనల్ టోల్ ఫ్రీ నంబర్ అనేది ఉంటుంది. ప్లస్ తెలంగాణకి అడిషనల్ ఆల్సో మనము ఒక ఫోన్ నంబర్ ఉంది అండ్ మెయిల్ కూడా ఉంది. ఇట్ ఈస్ దేర్ ఆన్ ద వెబ్సైట్ ఆల్సో. సో దానికి కంటిన్యూస్గా మాకు వస్తూనే ఉంటాయి. నాట్ జస్ట్ దాట్, అంటే కల్తీ వాళ్ళు కూడా టెస్ట్ చేసుకోవచ్చు అంటే, బట్ అఫ్ కోర్స్ ఎస్ అది ప్రైవేట్గా చేసేటప్పుడు ఇట్స్ ఎనీవే ఛార్జబుల్. బట్ ఫుడ్ సేఫ్టీ పరంగా మోస్ట్లీ మాకు హోటల్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ప్రాపర్ గైడ్ లైన్స్, ప్రాపర్ సేఫ్టీ లేదు అని, కొందరు తినేటప్పుడు ప్రాపర్గా రాలేదు, సమ్ కల్తీ వచ్చింది ఆర్ సమ్ ఇన్సెక్ట్స్ కనిపించాయని, హాస్టల్ పిల్లలు దట్ మా కాలేజ్ హాస్టల్స్లో కూడా ఈ హైజీన్ పాటించట్లేదు అట్లా అన్నప్పుడు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. ఆ లోకల్ జ్యూరిస్డిక్షన్ ఉన్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ ఇమీడియట్లీ ఇక్కడ నుంచి కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిన తర్వాత దే డూ ద ఇన్స్పెక్షన్స్ అండ్ దెన్ శాంపిల్స్ కావాలి అన్నప్పుడు తీసుకుంటాం. ఎక్కడైతే ఇంప్రూవ్మెంట్ నోటీసెస్ ఇవ్వాలి అప్పుడు ఇట్స్ లైక్ అ షో కాస్, అంటే ఇవి అన్ని వైలేషన్స్ ఉన్నాయి, within 15 days you have to rectify this అనేది ఒక ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ వీ హ్యావ్ టు గివ్. సో అవి ఇచ్చి మళ్ళీ రిపీట్ ఇన్స్పెక్షన్స్ చేసి వాళ్ళు ప్రాపర్గా రెక్టిఫై చేసుకున్నారా లేదా అనేది దట్ వీఆర్ కంటిన్యూస్లీ డూయింగ్ ఇట్. కల్తీ విషయంలో మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అవేర్నెస్ విషయంలో ఏం తీసుకురావాలనుకుంటున్నారు? యాజ్ మచ్ యాజ్ గవర్నమెంట్ పరంగా, డిపార్ట్మెంట్ పరంగా స్ట్రెంథనింగ్ అంటారా, దట్ ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్ స్టెప్స్ టువర్డ్స్ ఇట్. కానీ ప్రజలు ఆన్ దేర్ ఓన్ కూడా మనకి ఏమేం పదార్థాలు మనము కన్జ్యూమ్ చేస్తున్నాము, ఏమేం ప్రోడక్ట్స్ మనం కన్జ్యూమ్ చేస్తున్నాము, ఆర్ బయటికి వెళ్ళినప్పుడు ఎంత తరచుగా మనం వెళ్తాం, ఎట్లాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గరికి వెళ్ళి మనం ఫుడ్ కన్జ్యూమ్ చేస్తున్నాం అనేది ఒక అవగాహన ఆఫ్ ఈట్ రైట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. యాజ్ మచ్ యాజ్ మనకి హెల్తీ లివింగ్ ఈట్ రైట్ క్యాంపెయిన్లో మనకి ఏవేవి డిఫరెంట్ ప్రోడక్ట్స్, ప్రాబబ్లీ మిల్లెట్స్ అంటారా, లేకపోతే మోర్ ఆఫ్ ఆర్గానిక్ అంటారా, ఆర్ మోర్ ఆఫ్ హోమ్ బేస్డ్ ప్రోడక్ట్స్ మనమే తయారు చేసుకొని మనమే తినడం ఎంత మేరకు ఇంపార్టెంటో. ఇన్ దిస్ ఫాస్ట్ పేస్ లైఫ్ కంటిన్యూస్గా అంత టైం కూడా ఉండదు. కాబట్టి మనము వీ టెన్ టు రిలై ఆన్ అవుట్ సైడ్ ప్రోడక్ట్స్. బట్ ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎక్కడైనా మనము ఆర్డర్ చేసినా కూడా సింపుల్ థింగ్స్ దట్ ఆ ప్రోడక్ట్కి ఒక ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ ఉందా లేదా, అగ్మార్క్ లైసెన్స్ ఉందా లేదా, ఒక ఆయిలే కన్జ్యూమ్ చేస్తున్నామంటే ఆయిల్ మీద ఎట్లాంటి టైప్ ఆఫ్ ఆయిల్, అది ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఆయిల్ ఉంది, వెదర్ ఆ ఆయిల్ మనకి పడుతుందా లేదా, సింపుల్ బ్యాచ్ నంబర్స్, ఎక్స్పైరీ డేట్స్ వెల్ విత్ ఇన్ ద ఫ్రేమ్ ఉందా లేదా అనేది అది మనము యాజ్ పీపుల్ సెల్ఫ్ ఎడ్యుకేట్ అవ్వాలి. అండ్ దెన్ ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా పాటించేది ఉండాలి. కల్తీ విషయం ఎప్పుడైతే చర్చకు వచ్చిందో అప్పంచెలే ఆర్గానిక్ ఫుడ్ అనేది కూడా అంతే విస్తృత ప్రచారం జరుగుతుంది. మనకు హైదరాబాద్ అవుటర్ పరిధిలో ఎక్కువగా ఇది విస్తృతంగా ఉంది. కూరగాయలు కానీ, రైస్ కానీ, ఇతర మాది ఆర్గానిక్ ఫుడ్ ఖచ్చితంగా ఎక్కడే కొనని అనే అడ్వర్టైజ్మెంట్లు చూస్తున్నాం. నిజంగా దానికి ఆర్గానిక్ అని చెప్పడానికి మన దగ్గర ఏమైనా పర్టికులర్ లేబుల్ ఇవ్వడం కానీ ఇలాంటి ఏమైనా సిస్టమ్ ఉందా? ఆర్గానిక్ అనేది నేను అదే మీతోటి డిస్కస్ చేసేటప్పుడు చెప్పాను. ప్రొడ్యూస్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రమ్ ది అగ్రికల్చర్ టు ద ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్. అంటే మనం ఏ నేల మీద వాళ్ళు సీడ్స్ పెడుతున్నారు అనే దగ్గర నుంచి ఫ్రమ్ ద ఫార్మింగ్. సో ఎనీ ఇయర్స్ హ్యాస్ ద ల్యాండ్ బీన్ ఫ్రీ ఆఫ్ ఎనీ పెస్టిసైడ్ ఆర్ ఫర్టిలైజర్. అది సుమారుగా 5 years నుంచి క్లియర్ అప్ చేసి అబ్సల్యూట్ నో కెమికల్, అబ్సల్యూట్ నో పెస్టిసైడ్
అనే ల్యాండ్ లీచింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ చేసిన తర్వాత ద సీడ్ మనం పెట్టేటివి కూడా కంప్లీట్గా ఆర్గానిక్ ఉండి అది పెంచేటప్పుడు దానికి మనం వేసే మినరల్స్ కానీ ఏదున్నా ఇట్ ఇస్ టోటలీ ప్లాంట్ బేస్డ్ అండ్ టోటలీ విదౌట్ కెమికల్స్ ఉండి హౌ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇస్ డన్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ అగ్రికల్చర్ బేస్డ్. నౌ హార్వెస్ట్ అయిన తర్వాత అది ప్యాకేజ్ అయ్యి మన షెల్ఫ్కి వచ్చింది అంటే వెదర్ దట్ హ్యాస్ ఎనీ పెస్టిసైడ్ రెసిడ్యూ, వెదర్ దట్ హ్యాస్ ఎనీ కెమికల్ రెసిడ్యూ, వెదర్ ఎనీ ఆర్టిఫిషియల్ కలర్స్ ఆర్ బీయింగ్ యూస్డ్ అనేది ఫుడ్ సేఫ్టీ పరిధికి వస్తుంది. ఎస్, అవి తీసుకొని మనము టెస్ట్ చేస్తూనే ఉన్నాం. దట్ మచ్ ఆఫ్ టెస్టింగ్ ఇస్ డన్ ఇన్ ద ల్యాబ్స్. బట్ ఆర్గానిక్ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఆఫ్టర్ ప్యాకేజింగ్, ఇట్ ఈస్ బిఫోర్ ప్యాకేజింగ్ అనేది కూడా ఇట్ ఈస్ అ హోల్ డిఫరెంట్ సైన్స్. అంటే వాళ్ళు కూడా మీ దగ్గర ఏమైనా లైసెన్స్ తీసుకోవాలా మేడం, ఇవి కూరగాయలు ఇవన్నీ ఫార్మింగ్ చేసేవాళ్ళు? లేదు, ఫార్మింగ్ అనేది దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ లైసెన్స్ అనేది ఏంటి అంటే వేర్ ఎనీ ఫుడ్ డెఫినేషన్ ఆఫ్ ఎనీథింగ్ విచ్ ఈజ్ ఫార్ హ్యూమన్ కన్జంప్షన్, అంటే మనము కన్జ్యూమ్ చేయడానికి, ఒక మనిషి కన్జ్యూమ్ చేయడానికి నేను దీన్ని అమ్ముతున్నాను ఆర్ నేను దీన్ని అప్ ఫర్ సేల్ పెడుతున్నాము అనేది ఏది వచ్చినా అది ఫుడ్ సేఫ్టీ పరిధికి వస్తుంది. సో అది వచ్చిన తర్వాత అది ప్యాకేజ్డ్, నాన్ ప్యాకేజ్డ్, ఖుల్లా ఆర్ ప్రాపర్లీ లైసెన్స్డ్, ఎవ్రీథింగ్ అది ఫుడ్ సేఫ్టీ పరిధికి వస్తుంది. అది మనం టెస్టింగ్ ల్యాబ్స్లో చేస్తాం. ఇది మొత్తానికి కల్తీ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. డిపార్ట్మెంట్ ఎంత ప్రయత్నించినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉంటేనే కల్తీని అరగట్టగలుగుతామంటూ కూడా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సంగీత సత్యనారాయణ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణ రెడ్డితో సాక్షి, రాకేష్, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.